దీపికా పదుకొనే మధ్య కల్కి 2898 AD సీక్వెల్ స్పిరిట్ చిత్రాల నుంచి తప్పుకుందనే వార్తలు హోరెత్తిపోయాయి. దీన్ని వెనుకున్న ప్రధాన కారణం ఆమె రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తా అని చెప్పటం. ఈ వివాదంపై CNBC TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక రియాక్ట్ అయింది. ఆమె మాటల్లో చెప్పుకుంటే హీరోల వర్కింగ్ అవర్స్ గురించి ఇప్పటి వరకు చర్చ జరగలేదేమో. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఎన్నో సంవత్సరాలుగా రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు. చాలా మంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే 8 గంటలు పనిచేస్తారు. వీకెండ్స్లో పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్గా నేను చెప్పినప్పుడు హెడ్లైన్ అయింది. వాళ్ళు అలాంటి డిమాండ్లు పెట్టి అనుసరిస్తే తప్పులేదు. నేను తల్లిగా నా బిడ్డ కోసం సమయం అడిగితే వివాదమా? చాలా మంది తల్లైన హీరోయిన్లు కూడా 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ అది కూడా వార్తల్లోకి రాలేదు. ఓ ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రాజెక్టులు నేను అంగీకరించను. నేను నా యుద్ధాలు నిశ్శబ్దంగా చేస్తాను. కాకపోతే కొన్నిసార్లు అవి పబ్లిక్ అయిపోతూ ఉంటాయని గట్టిగా రియాక్ట్ అయింది. ఇందుకీ ఎవరా హీరోలు అని అడిగితే మాత్రం వారి పేర్లు చెప్పకపోవటమే మంచిది. ఎందుకంటే విషయం తప్పుదారి పడుతుందని తాను చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పేసింది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాలో దీపిక సుమతి పాత్రల్లో నటించింది. సీక్వెల్లో ఆమె క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉండబోతోంది. కానీ 8 గంటలు మాత్రమే పనిచేస్తాను అనే డిమాండ్ సహా మరికొన్ని కారణాలతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఆ ప్లేస్ని సాయి పల్లవితో రీప్లేస్ చేస్తారనే టాక్ నడుస్తోంది. అంతకుముందు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ నుంచి కూడా దీపికని తప్పించారు. ఆ టైంలో తన స్క్రిప్ట్ కూడా లీక్ చేసిందంటూ సందీప్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో దీపిక ప్లేస్లో తృప్తి దిమ్మిని తీసుకున్నాడు సందీప్. వామ్మో, దీపికను ఆమె టీంను భరించడం కష్టమే అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై రియాక్ట్ అయిన దీపిక తన మనసులో మాట గట్టిగానే చెప్పింది. ఈ విషయంపై కబీర్ ఖాన్, రాణా దగ్గుపాటి, విక్రాంత్ మాసే, రామ్ కపూర్ వంటి సెలబ్రిటీలు దీపికకి మద్దతు తెలిపారు. ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా 8 గంటలు మాత్రమే పనిచేస్తారని అన్నారు కబీర్ ఖాన్. మరికొందరు హీరోలు కేవలం 4 గంటలు మాత్రమే పనిచేస్తారు. అది వారి చాయిస్ అన్నాడు రాణా. మొత్తానికి దీపికని పని గంటల చుట్టూ నడుస్తున్న వివాదం ఇండస్ట్రీలో జెండర్ డిస్క్రిమినేషన్ పై చర్చకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం దీపిక అల్లు అర్జున్ అట్టి ప్రాజెక్టులో పనిచేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.